ఆగండి. అయ్యో మిమ్మల్ని రండి రండి. మీ హ్యాండ్ బ్యాగ్ అండి. ఏమండి ఏమండి ఆగండి ఆగండి. మీరు బాగా చదువుకున్నారనుకుంటాను. ఏమండి మీరు పారేసుకున్న బ్యాగ్ ఒక పెద్ద మనిషి పట్టుకొచ్చిస్తే కనీసం ఒక థ్యాంక్ అన్నా పారేయకూడదు? మన్నించండి, కంగారులో మర్చిపోయాను. కంగారు? ఎవరు చూసి? ఓ ఏమండి నేను అంత భయంకరంగా ఉన్నానండి. ఏమండి ఏమండి సందేహం. అదే మరేం లేదు, మీరు అక్కడ కూర్చుని తీరుబడిగా ఏడుస్తున్నారే ఎందుకా అని ఒక్క సందేహం. నేను నవ్వితే మీకెందుకు, ఏడిస్తే మీకెందుకు? అది నిజమే అనుకోండి, కానీ చాటుగా కూర్చుని ఏడవడానికి ఎక్కడా చోటు దొరకనట్లు పబ్లిక్ పార్క్ లో కూర్చుని ఎక్కి ఎక్కి మరీ ఏడుస్తున్నారే ఎందుకు అని. మీ ఇంట్లో హంసతూరికా తల్పం లేదు? ఇంట్లో వీలుంటే ఇక్కడ కూర్చుని ఏడవడం ఎందుకు? చి పాడులోకం. నా కర్మే అంత అనుకున్నాను, నీ కర్మ అంటే. ఏ నేను రెండో పెళ్లి చేసుకున్నారా? ఓ సమతి తల్లి పోరా. అయితే నా గొడవకు మీ ఏడుపుకు మేనమామ పోలికలు ఉన్నాయన్నమాట. సరే కానివ్వండి కానివ్వండి. ఏమండి ఏమండి నేను కళ్ళు మూసుకుని ఇటు తిరిగి నుంచుంటాను, మీరు ప్రస్తుతం అక్కర్లేని కన్నీళ్ళన్నీ కార్చేయండి. ఒకవేళ వ్యాఖ్యానంతో సహా ఏడిస్తే మీ దుఃఖం తీరుతుందనుకుంటే సాహిత్యంతో సహా ఏడవండి. చెవులు వేసుకోవడానికి నాకు ఎట్టి అభ్యంతరం ఉండదు. ఏడవండి. ఏడుస్తున్నారా? మీరు చాలా వేడుగ్గా మాట్లాడుతున్నారండి. అన్నారు అన్నారు మా అమ్మ కూడా సరిగ్గా ఇలాగే అంటుందండి అప్పుడప్పుడు. అలా నిలబడ్డారే, కూర్చోండి. మీ పేరు శ్రీమతి? కాదు, మిస్ రాధ. మిస్సు? అయితే పెళ్లి కాలేదన్నమాట. మరి కూర్చోండి. మీ పేరు? అడిగారు, మీరే చెప్పుకోండి చూద్దాం. యమునా తీరంలో రాధ వెంట పడేది ఎవరు? చేతిలో వేణువు, కంటిలో చిలిపితనం, మాటల్లో కొంటితనం. రాధ వెంట మాధవరావు. రైట్ రైట్, దగ్గరికి వచ్చారు. కానీ కాదంటే కృష్ణారావు. గురికి బెత్తడి దూరంలో ఉన్నారు. అలాగే గాగుడిద్దం పట్టండి. గోపాలరావు. వచ్చేసారు వచ్చేసారు. ఏమండి నన్ను గోపి అని పిలిస్తే చాలు. చూడండి మన పేర్లు అతికాయి, పరిస్థితులు కూడా కలిసిపోయాయి. అలాగే చేరిపోతున్నా. అప్పుడు ఈసారికి మన్నించాలి. ఓయ్ మన్నించాం, కానీ ఒక్క మనవి, ఇక మీదట మీరు ఎప్పుడు ఎక్కడ కంట తడిపెట్టని ప్రామిస్ ఇవ్వాలి. నా కోసం కడగదు, మీకోసం కడగదు, అదే మన కోసం. చూడండి ఈ జడ ఇలా వేసుకుని నవ్వుతూ ఉండాలి. ఏది అది. థ్యాంక్స్. మళ్ళీ మర్చిపోయారు. ఏంటండి? బ్యాగ్ అండి. మీ మూలంగానే అన్నీ మర్చిపోతున్నాను. టెలిఫోన్ నంబర్ 531. వేళ ఏమైందో మీకు తెలీదా? అనుకోకుండా ఒకరోజు యాక్చువల్లీ హ్యాపెండ్. అనుకోకుండా we were not supposed to produce that film. Chandu was supposed to direct it for another production house. Then something happened. I think those people developed cold feet a subject. But I found it interesting. Anyway, I was supposed to write the dialogue for that, even for the other production. So as a natural thing, we took up the project. అనుకోకుండా చాలా రోజులు జరిగినాయి నాకు.